హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము ఏపీ ఈయాప్సెట్ 2024 ఫేజ్ 1లో ఏ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఏ బ్రాంచ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి అనే విషయం తెలుసుకుందాము. సో ఫేజ్ 1 అలాట్మెంట్ అయితే వచ్చింది. సో సీట్ రాని వాళ్ళు, మంచి కాలేజీలో సీట్ రాని వాళ్ళు, లేకపోతే మంచి బ్రాంచ్లో సీట్ రాని వాళ్ళు ఎక్కడ ఖాళీలు ఉన్నాయైతే వెతుకుతుంటారు. కాబట్టి ఈ వీడియో వాళ్ళందరికీ ఇంపార్టెంట్. మీరు కూడా అలాంటి క్యాండిడేట్స్ ఉన్నారంటే ఇమ్మీడియట్గా ఒక లైక్తో స్టార్ట్ చేయండి అండ్ చివరి వరకు చూడండి. దెన్ మీకు కంప్లీట్ పరిస్థితి అయితే అర్థమైపోతుంది. అండ్ నన్ను ఎంకరేజ్ చేయడానికి ఒక లైక్, తర్వాత మరిన్ని విషయాలు, నెక్స్ట్ ఫేజ్లో ఏం చేయాలి అవన్నీ విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది. అండ్ దీని గురించి ఒక టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉంది. సో ఆ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. సో ఒకసారి గుర్తుంచుకోండి, ఒక లైక్తో స్టార్ట్ చేసి చివరి వరకు చూసి సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడము, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడము, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడం, ఇవన్నీ ఖచ్చితంగా చేయండి. సో ఇప్పుడు మనకు కాలేజెస్ వచ్చేసి మనకు ఏపీలో యూనివర్సిటీ కాలేజెస్ 24 ఉన్నాయి, ప్రైవేట్ కాలేజెస్ 212 ఉన్నాయి, తర్వాత ప్రైవేట్ వర్సిటీ కాలేజెస్ 9 ఉన్నాయి. సో మొత్తం కలిపి 245 కాలేజెస్ అయితే ఉన్నాయి. సో వాటిలలో సీట్స్ యూనివర్సిటీ కాలేజ్ సీట్లు 6817, తర్వాత అఫిలియేటెడ్ కాలేజెస్ 1,21,951 అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ 7,832. మొత్తం సీట్లు ఇది పరిస్థితి. సో ఇందులో సీట్స్ ఏవైతే క్లోజ్ అయిపోయాయో 6,877లో 6,189 కంప్లీట్గా ఫిల్ అయిపోయాయి. ఓకే, సో ఆల్మోస్ట్ ఒక 700 మాత్రమే మిగిలి ఉన్నాయి. సో 1,21,000 ప్రైవేట్, దాంట్లో 1,03,000, దాదాపు 20,000 సీట్స్ అయితే మిగిలి ఉన్నాయి. తర్వాత యూనివర్సిటీ కాలేజెస్లో 130 మాత్రమే మిగిలి ఉన్నాయి. సో 1,36 సీట్లలో దాదాపు 1,17 ఫిల్ అయ్యాయి. ఇది యూనివర్సిటీ వైజ్. దాన్ని ఇప్పుడు బ్రాంచ్ వైజ్ చూద్దాం. ఓకే, సో ఇక్కడ బ్రాంచ్ వైజ్ మనకు చూస్తే దాదాపు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మొత్తం సీట్లు 42,000 ఉంటే 40,000, దాదాపు 2,000 సీట్లు ఇంకా మిగిలి ఉన్నాయి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో. తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో 24,121లో 21,000 ఇంకా ఫిల్ అయ్యాయి. తర్వాత 3,051. తర్వాత సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 11,000లలో 10,000 మాత్రమే, ఇంకా 1,000 మిగిలి ఉన్నాయి. ఓకే, సో ఇలా బ్రాంచ్ వైజ్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్, తర్వాత కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా సైన్స్, ఇవన్నీ విషయాలు ఇక్కడ ఉన్నాయి. సో మీరు ఒకసారి చూసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. అదర్వైజ్ ఓకే, స్క్రీన్ షాట్ తీసుకున్నారనుకుంటాను. ఇప్పుడు మీరు ఏం చేయాలి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఈ వీడియోని, అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా ప్రెస్ చేయండి. చాలా మంచి విషయాలు అయితే మన ఛానల్లో రాబోతున్నాయి. థ్యాంక్ యూ.